మీడియా. నేను చిల్డ్రన్స్ పార్క్ ఆపోజిట్ లో ఉన్న హైదరాబాద్ షవర్మా రెస్టారెంట్ కి వచ్చేసానండి. వీళ్ళ టేస్ట్ ఏంటో, వీళ్ళ వెరైటీ ఏంటో, షవర్మా 65 వీళ్ళ స్పెషల్ అంటే అదేందో టేస్ట్ చూసి ఎలా ఉందో, కస్టమర్ల ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉందో చూసేద్దాం రండి. హాయ్, హలో, మీ పేరు? విష్ణువర్ధన్. ఓకే, వస్తుంటారు రెగ్యులర్ గా రెస్టారెంట్ కి? రెగ్యులర్ గా వస్తున్నా, ఒక 5-6 టైమ్స్ వచ్చాను. 5-6 టైమ్స్ వచ్చారా? వావ్. ఎలా ఉంటుంది టేస్ట్? టేస్ట్ అంతా బాగుంటుంది, కొంచెం స్పైసీగా బాగుంటుందా? ఓకే, మసాలా. మీ ఫ్రెండ్స్ తో కూడా వస్తుంటారా ఎక్కువ? ఇక్కడే కాలేజ్ దగ్గరేనా? ఓహో, వీలైనప్పుడు ఎలా వచ్చి తినేసి వెళ్తుంటారు. క్వాలిటీ ఎలా ఉంటుంది? క్వాలిటీ గానీ బాగుంటుంది. ఓకే, అయితే థ్యాంక్ యూ అండి. మీ పేర్లు? వస్తుంటారా రెగ్యులర్ గా? ఎలా ఉంటుంది టేస్ట్ ఇక్కడ? బాగుంటుంది, అందుకే మళ్ళీ వస్తున్నారా? ఎక్కువ ఏమి ఆర్డర్ చేసుకుంటుంటారు ఇక్కడ? గీ కాజు రైస్ ఎక్కువ. గీ కాజు రైసా? బాగుంటుందా గీ కాజు రైస్? బాగుంటది. మీకేది ఫస్ట్ టైం ఇది? ఫస్ట్ టైం వస్తున్నారా? ఓకే, ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ రావాలి. మీరు ఫస్ట్ టైమేనా? ఓకే, మీరు తీసుకొచ్చారా మీ ఫ్రెండ్స్ ని? ఓకే, తిని బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. మీ పేరు సార్? నా పేరు సాగర్ అండి. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు సార్? ఆల్మోస్ట్ 2 years నుంచి రన్ చేస్తున్నాము. మన మెయిన్ మోటో ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇవ్వాలనేది మన మెయిన్ మోటో. ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి, బ్యాచిలర్స్కి, ఫ్యామిలీస్కి కూడా. ఎందుకంటే బయట మెట్రోపాలిటన్ సిటీస్లో కానీ ఎక్కడ చూసినా కానీ హెవీ ప్రైజెస్తో, అంటే అఫోర్డబుల్ లేని ప్రైజెస్తో ఉన్నాయి. అందరూ మన దగ్గర మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, హై క్లాస్ అందరూ వచ్చి తినేలాగా మేము ప్లాన్ చేసాం అనమాట. అది పరిస్థితి. అవును, అందరూ పెద్ద రెస్టారెంట్లకు వెళ్ళి అంత పే చేయలేరు, ఫ్యామిలీతో వెళ్ళలేరు. నేను మా మెయిన్ థింగ్ ఏంటంటే రెస్టారెంట్లో ఏ క్వాలిటీ ఇస్తాం, మా దగ్గర కూడా అదే క్వాలిటీ ఇస్తాం. విత్ ఇన్ ద బడ్జెట్ ఇస్తాం అనమాట, సేమ్ యాజ్ ఇట్ ఈస్. మీకు ఏదన్నా మీకు ఓన్ రెసిపీ ఉండి మేము చేయమన్నా కానీ మేము రెడీ టు కుక్ అనమాట. ఓకే సార్, ఎలా ఉంది సార్ కస్టమర్ రెస్పాన్స్? ఎలా ఉంది మీ దగ్గర? రెస్పాన్స్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రోత్ ఎలా ఉంది? రెస్పాన్స్ అయితే బాగుందండి. ఆఫ్టర్ కరోనా ఫుడ్ ఇండస్ట్రీ అనేది డ్రాస్టికల్గా గ్రో అయిపోయింది. కరోనా తర్వాత నుంచి అందరూ చాలా ఫుడ్డీస్ ఎక్కువ బయట తినడానికే ఇష్టపడుతున్నారు. అదిగాక ఎవరు ఎక్కువ యూనిక్గా ఉంటే వాళ్ళ దగ్గరికే కస్టమర్ అనేది మూవ్ అవుతా ఉన్నారు. సరే, ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా మీరు డెవలప్ చేయాలని ఇంకా ఏదన్నా కొత్త రెసిపీస్ ఏమన్నా? కొత్త రెసిపీస్ అనేది ఉన్నాయండి మా మైండ్లో. బట్ ఒకసారి మేము ఆ ట్రయల్ రన్ వేసి ఒకసారి అందరికి కస్టమర్స్కి కూడా ఒకసారి ఫ్రీ ట్రయల్ రన్ రాగా ఇచ్చి ఆ తర్వాత చూసుకొని దాన్ని లాంచ్ చేస్తామండి. ఓకే సార్, మీ రెస్టారెంట్ ఇంకా ఫ్యూచర్లో బాగా డెవలప్ అవ్వాలని మా సువర్ణ మీడియా తరపున కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. సో మచ్. థ్యాంక్ యూ సార్. మన కోసం అయితే ఏదో రెసిపీ రెడీ చేసి ఇచ్చారండి వేడిగా. ఏంటి ఈ రెసిపీ పేరేంటి? మేడం దొన్నె 65. దొన్నె 65. ఏంటి దీని స్పెషల్? ఏమేమి? కర్ణాటక స్టైల్ మేడం. కర్ణాటక స్టైలా? ఓకే. ఏమేస్తారు ఇందులో స్పెషల్? ఇందులో చికెన్, మీట్ వస్తుంది మేడం. చికెన్, మీట్ ఫ్లేవర్. ఓకే, టేస్ట్ చూద్దాం ఎట్లా ఉంటుందో. ఎక్కువగా ఏది ఆర్డర్ ఇస్తుంటారు? ఎక్కువగా కార్న్ ఫ్రైడ్ రైస్ మేడం. క్రిస్పీ కార్న్ ఫ్రైడ్ రైస్ అది ఎక్కువ ఫేమస్ ఇక్కడ. ఎవరు వచ్చినా దాన్ని ఖచ్చితంగా రిఫర్ చేస్తారు. ఎక్కువ ఏ టైప్ కస్టమర్స్ వస్తారండి? స్టూడెంట్స్ వస్తారు, ఎక్కువగా బ్యాచిలర్స్ వస్తారు, ఫ్యామిలీస్ కూడా వస్తారు. సరే, ఇది రెసిపీ ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. ఇదండి దొన్నె 65 వేడిగా మన ముందు రెడీగా ఉంది. ఇది నేనైతే ఎప్పుడూ టేస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇది కర్ణాటక స్టైల్ దొన్నె 65 అంటండి. ఎలా ఉందో టేస్ట్ చేద్దాము. చాలా బాగుందండి, సూపర్గా ఉంది. మింట్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, కొంచెం స్పైసీగా ఉంది. స్పైసీగా ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది. టేస్ట్ అయితే కొత్తగా వెరైటీగా చాలా బాగుందండి, నిజంగా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మీరు కూడా ఈ వెరైటీని టేస్ట్ చేయాలంటే చిల్డ్రన్స్ పార్క్ ఆపోజిట్లో ఉన్న హైదరాబాద్ షవర్మాకి వచ్చేసేయండి. చూసారు కదండి హైదరాబాద్ షవర్మా స్పెషల్స్. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందండి, నిజంగా చాలా బాగుంది. క్వాలిటీ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది.
మీకు కూడా నచ్చితే తప్పకుండా ఇక్కడ ఉన్న చిల్డ్రన్స్ పార్క్ ఆపోజిట్ లో ఉన్న షవర్మాకి వచ్చి ట్రై చేయండి. టు సువర్ణ మీడియా లైక్ షేర్ మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ సువర్ణ మీడియా. కెమెరామెన్ శంకర్ తో మీ సుమ బిందు.